పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 3న గోదావరిఖని పట్టణానికి చేస్తున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘనస్వాగతం పలుకుతామని తెలంగాణ ఉద్యమ సింహం రాష్ట్ర సాధకుడు కేసీఆర్ జైజలు పలుకుతామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంత ప్రజల సమస్యలు బాధలు తెలుసుకోవడానికి కేసీఆర్ ఈ నెల 3న సాయంత్రం 6 గంటల సమయంలో గోదావరిఖని చౌరస్తా ప్రాంగణానికి రానున్నారని తెలిపారు. రామగుండ ప్రాంత ప్రజలు, కార్మికులు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. అలాగే సింగరేణి కార్మికునికి, కార్పొరేట్ అధిపతికి మధ్య సాగుతున్న యుద్ధంలో కార్మికుని విజయం కావాలని ప్రజలు, కార్మికులు కోరుకుంటున్నారని, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు, కార్మికులు కారుగుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ని గెలిపించాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలకు దిశానిర్దేశన చేయడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బాధలను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి పరిపాలనా విధానాన్ని ప్రశ్నించడం కోసం ఈ ప్రాంతంలో ఆనాడు ఉద్యమ సందర్భంలో సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి సింహ గర్జనతోని ఉద్యమ కార్యాచరణను ప్రారంభించి రేపు 3వ తారీఖు నాడు ఈ ప్రాంతానికి కేసీఆర్ గారు చౌరస్తా వేదికగా ఈ ప్రాంత సమస్యల మీద, ఈ ప్రాంత ప్రజల జీవన విధానాల మీద రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు అండగా ఉంటుందనే విషయాలను తెలపడం కోసం 3వ తారీఖు నాడు సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో ఈ యొక్క చౌరస్తా వేదికగా ఇక్కడ రోడ్ షో కార్యక్రమం ఉన్నది కాబట్టి దీనికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానం తెలియజేస్తూ కార్పొరేటివ్ సంస్థలకు, అధినేతకు టికెట్ కేటాయించినటువంటి సందర్భం. బీజేపీ అభ్యర్థి ఎన్నడూ కూడా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల కోసం నిలబడి మాట్లాడినటువంటి నాయకునికి కేటాయించినటువంటి సందర్భం. మే 13న ఈ యొక్క ఎన్నికలలో కార్పొరేట్ సంస్థల అధినేతగా, ఒక కార్మిక నాయకుడిగా, కార్మికుడిగా ఇలా నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం. ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎన్నికలలో ఒక ప్రశ్నించేటువంటి గొంతుగా కొప్పుల ఈశ్వరన్నను గెలిపించుకొని. ఈ విలేకరుల సమావేశంలో పిటి స్వామి, మురళీధర్రావు, తోడేటి శంకర్ గౌడ్, సిహెచ్ మొగలి, మెతుకు దేవరాజ్, నోతి తిరుపతి, కిరణ్ జీ, చెలుకలపల్లి శ్రీనివాస్, వెంకటేష్, సంచారెడ్డి, పద్మ, మునివర్, చింటూ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS,
హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7660044330.